హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు లేదా మనల్ని ఎవరైనా చిన్న సహాయం అడిగినప్పుడు అది చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా మనం చేసినప్పుడు వాళ్ళ మనస్సులో వాళ్ళ మొహంలో కనపడే తృప్తి, వాళ్ళ యొక్క రుణం తీర్చుకునే మాటలు మనల్ని చాలాసార్లు ఉద్వేగానికి గురి చేస్తూ ఉంటాయి. కోర్స్ మనకది చిన్న సహాయం అవ్వచ్చు, వాళ్ళకది చాలా అవసరమైన పెద్ద సహాయం అవ్వచ్చు. ఏదైనా సరే ఇద్దరూ సంతోషపడటం అనేది బహుశా ఈ సందర్భంలోనే జరుగుద్ది అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి మనం చేసిన సహాయం తప్పుగా ఒక ఆపదలో పడితే ఊహించిన రీతిగా ఆ సహాయమే మన మెడకు చుట్టుకుంటే చెయ్యని నిందను భరిస్తూ కుటుంబాన్ని కోల్పోయి భార్య వదిలిపెట్టి కూతురు వదిలిపెట్టి తప్పు చేయలేదు అని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే అదే నిజమని చెప్పి నిందను మోస్తూ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో అనేక మంది ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం ఏమీ చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు సహాయం చేశాను అని బాధపడే సందర్భాలు వస్తాయి. మన ఇంట్లో వాళ్ళు తిడతారు. కానీ జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకున్నందువల్ల, ఆ మాట్లాడటం వల్ల జరిగిపోయిన నిందను మనం వెనక్కి తీసుకోలేం. ఆల్రెడీ ఫుల్ పబ్లిసిటీ చేసేస్తారు. అటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే ఏం చెయ్యాలి అని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇటువంటి వీడియోలో నేను కొంచెం లెంగ్త్ పెద్దదైనా సరే ఎందుకు చేస్తున్నానంటే, చిన్నపిల్లలకి ఇటువంటి మోరల్ వాల్యూస్ ఉన్న వీడియోస్ కనుక చూపిస్తే మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు. ఒకవేళ అన్యాయంగా మనకు సహాయం చేసిన వాళ్ళనే మనం అన్యాయంగా వాళ్ళ మీద నిందేస్తే మన లైఫ్ ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది అని నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. దయచేసి పిల్లలకి తప్పనిసరిగా చూపించండి. వాళ్ళందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాగా అని అనేకమైన ప్రశ్నలతో నిండి ఉన్న వాళ్ళకి ఇది ఒక చిన్న సలహాలాగా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా మంచి వ్యక్తి, పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక పెద్ద అధికారి, వాళ్ళకి ఒకతే ఒక కూతురు. ఆ అమ్మాయి లా చేస్తూ ఉంటుంది, లాయర్. అయితే ఆయన అమ్మగారు వయోభారం చేత బాగా పెద్ద ఏజ్ వల్ల ఒకరోజు సడన్గా అనారోగ్యం వచ్చేటప్పటికి హాస్పిటల్కి తీసుకొస్తారు, వైద్యం చేపిస్తారు. కానీ మంచాన్ని పడిపోతుంది. కానీ ఈయన లెగిస్తే పొద్దున్నే ఈయన జాబ్కి ఈయన వెళ్ళిపోవాలి, కూతురు వెళ్ళిపోతుంది, భార్య కూడా ఇంట్లో పని ఆ పనులు చేసి వాళ్ళ అమ్మగారిని సరిగ్గా, అంటే ఇంకా ఇంచుమించుగా మంచం మీదే ఆవిడ అన్ని కాలకృత్యాల కాడ నుంచి అన్నీ ఆవిడకి మంచం మీదే అవుతున్నందువల్ల అదొక పెద్ద ఇబ్బందిగా ఇవి వీళ్ళని తెలిసిన వాళ్ళని అడిగి ఒక చోట ఒక కేర్ టేకర్ని నియమించుకుంటారు. అమ్మాయి పేరు కోమలి. ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మగారికి పని చేయటం, అక్కడే ఉండి జాగ్రత్తగా ఆవిడని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది. మాటల సందర్భంలో ఒకరోజు, అమ్మ నువ్వు ఏం చేసి మానేశావు అనేటప్పటికి, సార్ నేను మా నాన్న చనిపోయారు, మా అమ్మ ఒక్కతే, నాకు చదివించే స్తోమత మా అమ్మకు ఉన్నా సరే మా అమ్మకి అనారోగ్యం వల్ల నేను
ఇంటర్మీడియట్ మధ్యలోనే మానేశాను. ఏమన్నా పనులుంటే చేద్దామని అనుకుంటూ ఉండంగా ఇలాగ ఈ కేర్ టేకరు లో కావాలని పడితే అక్కడ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం నుంచి ఆళ్ళ దగ్గర చేస్తూనే ఉన్నానంటే, అదేంటమ్మా ఈ కేర్ టేకర్గా చేసేవంటే ఆ మనిషి ఉన్నంత వరకే నీకు జీతం వస్తుంది. ఆ మనిషి చనిపోయిన తర్వాత నేను ఎవరో ఉంచుకోరు కదా, మరి నీకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి కదా, అందుకోసమని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఇలాగే ఎన్ని చోట్లకని తిరుగుతూ ఉంటావు, ఎంతమందికని చేస్తూ ఉంటావు, కానీ అది అందరూ నిన్నే పిలుస్తారని కూడా చెప్పలేం కాబట్టి ఇది చేస్తూనే ఉండు. నువ్వు ఇటువంటి సేవ చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు మంచి భవిష్యత్తు తప్పనిసరిగా ఇస్తాడు. అందుకే నిన్ను నా దగ్గరికి పంపించారేమో. ఇక నీ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయిన సబ్జెక్టులు నువ్వు చక్కగా ఫీజు కట్టుకో, నీకు బుక్స్కి సమస్తం నేనే ఇచ్చి నిన్ను చదివిస్తాను. ప్రైవేట్గా కట్టుకుంటున్నామే కాబట్టి ఆల్రెడీ పోయింది అంటున్నావు కాబట్టి, మా అమ్మ పనులు చేసిన తర్వాత ఇక్కడే ఉండి నువ్వు చదువుకో అమ్మా అనేటప్పటికీ ఆ అమ్మాయి చాలా సంతోషపడుద్ది. ఫీజు కట్టాలంటే డబ్బులు ఇస్తారు, బుక్స్ కొనుక్కోవాలన్నా డబ్బులు ఇస్తారు. ఆ అమ్మాయి ఏది అడిగినా మాట ఇచ్చారు కాబట్టి అడిగిన దానికంటే ₹1 ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలాగా చాలా కాలం అయిన తర్వాత ఆ అమ్మాయికి చదువు అవన్నీ ఎగ్జామ్ ఫీజు అవి ఇవి కట్టింది, కానీ ఈ కష్టపడకుండా డబ్బులు అంటే ఆ అమ్మాయి కష్టపడిన దానికి జీతం ఇచ్చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయికి అదనంగా ఈ డబ్బులు వచ్చి చూసేటప్పటికి ఎవరికైనా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అనేటప్పటికీ దాని మీదే ఇంకా సంపాదించాలని చూడటం మానవ సహజం. అయితే ఆ అమ్మాయి కూడా డబ్బులు బాగా అవసరం ఉంది, మా అమ్మకి మందులు కావాలి, అవి అడిగినా సరే పాపం ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు. కానీ డబ్బులు ఇచ్చిన వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఈఎంఐ కూడా డబ్బులు వస్తున్న కొందికి ఇదివరకు ఆల్రెడీ పని చేస్తూ ఉన్న దగ్గర ఫ్రెండ్స్తో చక్కగా ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత షికార్లకి వెళ్ళటం, డబ్బులు చక్కగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. ఎందుకంటే అడిగిన డబ్బుల కంటే ₹1 ఈయన ఎక్కువ ఇస్తున్నారు. అలాగే ఎంజాయ్ చేయటం మొదలు పెట్టేటప్పటికి డబ్బులు వచ్చేటప్పటికి మనిషికి కోరికలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ కోరికలను ఆపుకొని వచ్చిన డబ్బుల్ని అవకాశంగా తీసుకొని వాటిని దాచుకొని వాటి ద్వారా బాగుపడిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాటిని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితం కూడా నాశనం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మందే ఉంటారు. అటువంటి దుర్బుద్ధి ఈ అమ్మాయికి కూడా పుట్టింది. ఆ నోట ఈ నోట ఈయనకు కూడా తెలిసిపోద్ది, ఈ అమ్మాయి సరిగ్గా చదువు అది చేయట్లేదు, ఎక్కువగా ఫ్రెండ్స్తో వాటితో ఎంజాయ్ చేయటానికి అలవాటు పడిపోయింది అని తెలుసుకొని ఒకరోజు వాళ్ళ ఆయన అధికారి చెప్తారమ్మా, నువ్వు చిన్నపిల్లవి, అమ్మ కూడా అనారోగ్యంతో ఉందని చెప్తున్నావు, నువ్వు సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు లేదు, మినిమం డిగ్రీ అన్నా అవ్వకపోతే నీకు ఏమీ చేయలేవమ్మా, నేను డబ్బులు ఇస్తున్నానని కాదు, మా అమ్మని చూసే మనిషిగా నేను చూసినట్లయితే ఇవన్నీ అసలు చూడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీకు 5 పైసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అనేటప్పటికి ఆ అమ్మాయి, లేదు సార్, నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీలు వీటికి వెళ్తున్నాను, అంతకు మించి నేను ఏమంటానంటే ఫంక్షన్లకి వాటికి వెళ్ళొద్దని నేను అంటలేదమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండు, వచ్చిన డబ్బుల్ని చక్కగా దాచుకో, ఎప్పుడో ఒకసారి నీకు ఉపయోగపడతాయి, నీకు ఇవ్వని పరిస్థితి కనుక వస్తే కనుక నువ్వు ఇబ్బంది పడతావు అందరికి. అమ్మాయి నైట్ అంతా ఆలోచిస్తుంది, ఓహో అంటే ఈయనలో మెల్లగా మార్పు వస్తుంది, ఈ ముసలావిడ కూడా 4-5 రోజుల్లో చచ్చిపోతే కనుక ఇంకా నన్ను పక్కన పెట్టేయటం ఖాయం, డబ్బులు కూడా ఎవరు చెప్పారో ఏంటో నేను ఇలాగా తిరుగుతున్నానని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి అనుకుంటుంది. అనుకున్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి
వాళ్ళ కూతురును వాళ్ళమ్మ ఊరు వెళ్తూ, ఇంతకాలం నువ్వు చక్కగా చేసావమ్మా, మాకు ఇబ్బంది లేకుండా చేసావు, అయ్యగారు నీకు ఎలాగో సహాయం చేస్తున్నారు కదా, ఇదిగో మేము కూడా నీకు ఇంత సహాయం చేస్తున్నాము, ఇవి ఉంచుకో, జాగ్రత్తగా చదువుకో, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా రా, మీకు మేము సహాయం చేసి పెడతామని చెప్పేటప్పటికి అలాగేనండి దండం పెట్టేసి వెళ్ళిపోద్ది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి వేరే ఆ కేర్ టేకర్లో పనిచేసే చోట వేరే వాళ్ళని వెళ్తా కూడా ఖాళీ లేకుండా ఎప్పుడు బిజీగా ఉండదు కదండి, ఎప్పుడు అందరూ మన అనారోగ్యాలతో మంచం మీద ఉండరు కదా. ఈ అమ్మాయికి ఎవరు పిలవట్లేదు, వాళ్ళ వాళ్ళ అధికారి కూడా ఎవరి దగ్గరికి, వాళ్ళ ఓనర్ కూడా ఎవరి దగ్గరికి పంపించట్లేదు. కానీ అలవాట్లకి అవన్నీ తెలియదు కదా, కోరికలకి అవన్నీ తెలియదు కదా. నీకు డబ్బు ఉందా లేదా అన్నది అనవసరం, ఏది మైండ్లోకి వస్తే అది తీర్చుకోవాల్సిందే. మన మనసు చేసే మంచి అనలో తప్పు అనలో మనం చెప్పలేం, అది దాని యొక్క మనస్తత్వం అంతే. అప్పుడు ఈ అమ్మాయికి తీవ్రంగా ఆలోచించి మరొక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాము, లేకపోతే అక్కడ పరిస్థితి బట్టి ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టైనా సరే నేను డబ్బులు సంపాదించుకోవాలని పొద్దున్నే ఇంటికి వెళ్ళి తలుపు తడిగిన స్త్రీ, అమ్మ ఏంటి ఇలా వచ్చావు అనేదాడికి, సార్ నాకు అర్జెంటుగా 10,000 కావాలి సార్, నాకు మా అమ్మగారికి ఇలాగా బాగోలేదు అనేదాడికి, మరి ఇంతకాలం మీ అమ్మగారికి నయమైపోయింది బాగానే ఉందంటున్నావు కదా, వెళ్తా మీ అమ్మగారు మా పాప కూడా డబ్బులు ఇచ్చారు కదా, మనం అవి దాచుకోలేదా అంటే, వాటికి అవి కూడా ఖర్చు అయిపోయినాయి సార్, నాకు చదువుకుంటాయి వాటికి కూడా ట్యూషన్ పెట్టించుకున్నాను, అవి పెట్టించుకున్నాను, అవి పొంతం లేని మాటలు చెప్పేటప్పటికి ఇది కనిపెట్టేస్తాడు. ఓకే సరేనమ్మా, ప్రస్తుతానికి ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవు అంటే ఆయన ఇవ్వగలడు, కానీ ఇలాగే ఇచ్చి ఒకళ్ళ పాడు చేయటం ఎందుకని చెప్పి ఆయన అనుకొని, ప్రస్తుతానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఇవ్వలేను, కొంతకాలం తర్వాత చూద్దాము, ఈలోపు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ చూపించు, మరీ ఎంత తీవ్రం అయితే గనక అప్పుడు చూద్దాము, వెళ్ళిపోని తెలిపేటట్టుకు మళ్ళీ తెలిపబడింది. ఏంటమ్మా చెప్పాను కదా, ఏంటి ఇలాగన్నావు అనేటప్పటికి ఆయన్ని ఒకేసారి గట్టిగా అరుచుకుంటూ బట్టలన్నీ చింపేసుకొని ఏడ్చుకుంటూ బయట పడితే పక్కన వాళ్ళు వీళ్ళు అప్పుడే పంపులు రావటం, ఆ నీళ్లు పట్టుకోవటం, పాలోళ్ళు రావటం, ఇవన్నీ చూస్తే ఏంటి 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 అంటే, నేను వీళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని, వాళ్ళ అమ్మగారికి పనిచేసేదాన్ని, వీళ్ళ భార్య వాళ్ళ కూతురు ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో పని ఉంది అవసరం ఉందని రమ్మని చెప్పి నన్ను బలవంతం చేయబోయాడు, నేను పారిపోయి వద్దాం అనుకున్నా సరే నన్ను బలాత్కారం చేశారని చెప్పి ఈ మాటకి షాక్ అయిపోతారు ఆయన. షాక్ అయిపోయేటప్పటికీ ఊరు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుమూగిపోయి, ఇంతకాలం నువ్వు ఏదో పెద్ద ఉద్యోగం అనుకున్నాను, కూతురు వయసు ఉన్న దాన్ని ఎలాగా పాడు చేద్దాం అనుకున్నావు అంటే ఏం మాట్లాడతాడు అసలు, ఈ నిందకే మాట్లాడిన సిచ్యువేషన్లోకి వెళ్ళటం, అదే టైంకి పోలీసులు రావటం, అదే టైంకి ఊరు నుంచి భార్య కూతురు రావటం, ఇక్కడ జనాలు పోగైపోవటం, ఇవన్నీ చూసేటప్పటికి ఏం జరిగిందా అని చెప్పి అడిగేటప్పుడు జరిగిన విషయం అంతా ఇదనేటప్పటికి అప్పుడు వాళ్ళ భార్య కూతురు పోలీసు వాళ్ళు ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతూ, అసలు ఆయన చెప్తున్న మాటని వినే అవకాశం కూడా ఇవ్వకుండా జనాలు, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మేము లేనప్పుడు నీ నిజస్వరూపం ఏంటో చూపించావు, నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదని వాళ్ళ భార్య కూతురు కూడా, డాడీ నా వయసున్న దాని మీద నువ్వు ఇలాగా చేయటం అన్యాయం కదా, అది కాదమ్మా అని ఎంత చెప్దాం అనుకున్నా వినకుండా ఆయన మొర్రవి ఆలకించేవాడు ఎవడు లేని పరిస్థితుల్లో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ పాపను లోపలికి పిలిచి వీళ్ళ భార్య వాళ్ళ కూతురు, అమ్మా మేము ఉంటే గనక మీకు ఈ తప్పు జరిగేది కాదు, మేము లేము, నువ్వు మరి ఎందుకని వచ్చావు, నీ దురదృష్టం, అయినా సరే
నీ జీవితం అన్యాయం కాకూడదు అని చెప్పి వాళ్ళ మెడలో ఉన్న కొంచెం నగలు డబ్బు అవి ఇచ్చి పంపించేస్తారు. ఇంకక్కడి నుంచి ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంకా ఈ ఇంటి దగ్గర నుంచి మనకు డబ్బులు రావు, వీటితో ఉపయోగించుకోవాలని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయి, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఒక డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత మంచి డాన్సర్ అయిపోద్ది ఆ అమ్మాయి. మంచి డాన్సర్ అయిన కాడ నుంచి చిన్న చిన్న మ్యారేజ్లు జరిగినప్పుడు డాన్సులకి, కోయిర్ పార్టీకి, వాటికి, రకరకాల ఫంక్షన్లకి, బర్త్డేల పార్టీలకి, వాటికి అలాగ పిలిచి ఆ అమ్మాయి ఒక స్టార్ అయిపోయింది. స్టార్ అయిపోయిన కాడ నుంచి ఆ అమ్మాయి అమాంతంగా హోదా పెరిగిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే నీతిగా న్యాయంగా ఉంటారో వాళ్ళు ఎదగటానికి లేట్ అవుద్ది, కానీ అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు తారాస్థాయికి వెళ్ళిపోయినా ఒకరోజు మాత్రం మనం అనుభవిస్తాం. దానికి రెట్టింపు అనడానికి నిదర్శనమే ఒకరోజు ఒక పెద్ద ప్రోగ్రాం ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తూ ఉండగా అనేక మంది బిజినెస్ మ్యాగ్నెట్లు ఆ ఫంక్షన్కి ఆహ్వానిస్తారు. ఆ విందు చేసి ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని చూసి అక్కడికి అతనితో మాట్లాడి, ఆ విందు ఇచ్చిన ఆయనతో మాట్లాడి, బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రపోజల్ తేవటం, ఆ ప్రపోజల్కి అందరూ అంగీకరించిన తర్వాత ఇంక మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు. అయితే దీనికి ముందు ఆ అమ్మాయి ఒక స్టార్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉండంగా మీడియా వాళ్ళు ఒక అయిన తర్వాత, మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఆ అమ్మాయి చెప్పుద్ది, నా పేదరికాన్ని అలుసుగా తీసుకొని నేను ఒక ఆయన పేరు చెప్పి వాళ్ళ కన్న తల్లికి మంచం మీద నేను సేవ చేస్తే తనే ఒకరోజు నన్ను బలత్కరించాడు, కానీ నేను అందరిలాగా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోలా. అలా జరిగిన వాళ్ళు సమాజంలో పనికిరాని వాళ్ళు కాదు. ఎవరైనా సరే తలుచుకుంటే ఎటువంటి స్థితిలో నుంచైనా పైకి రావచ్చు అన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఆ ఇన్స్పిరేషన్తోనే కసితో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ డ్యాన్స్ అయిన తర్వాత ఈ ప్రోగ్రాంలు ఇద్దాం అనేటప్పటికీ ఆ అమ్మాయి పేరు ఇంకా పేపర్లో ఆటల్లో మారిమోగిపోద్ది. అందరూ ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోండి. చదువు ఫెయిల్ అయ్యారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని బలాత్కరించినా సరే ఈ స్టేజ్కి వెళ్ళిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పటం, అవన్నీ జరిగిపోతాయి కొన్ని సంవత్సరాల ముందు. సరే, ఇక్కడ పెళ్లి వరకు వచ్చాం కదా. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కార్యక్రమం మొదలైపోద్ది. నైట్ పెళ్ళనంగా మార్నింగ్ అందరిళ్ళకి ఈ పెళ్లి కొడుకు ఇంటికి బంధువులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత అందరూ టీవీ చూస్తూ ఉండేటప్పటికి కరెక్ట్గా ఆ అమ్మాయి ఇది వరకు ఇప్పుడే చెప్పిన కదా ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ రావటం వీళ్ళు చూసి ఆశ్చర్యపడి, ఏంటి ఈ అమ్మాయిని బలాత్కరించారా, ఈ అమ్మాయి నోటితో ఈ అమ్మాయి చెప్పేసింది, మరి మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇన్ని రోజుల్లో, ఇలాంటిదైతే ఈ చెడిపోయిందని మనం ఎందుకు చేసుకోవాలి? ఎస్, అలాగే అంటారు కదా లోకం. నా కొడుకు కిందకి ఇచ్చి చేయాలని వాళ్ళు, ఎరా నీ కంగారు ఎక్కువరా, ఏదో డ్యాన్స్ బాగా వేసిందని చెప్పి మమ్మల్ని అందరినీ ఒప్పించావు, అది చేసావు ఇది చేసావు వాటికి. సరే డాడీ, మీరేం కంగారు పడమాకండి, మీకు నేను నైటే ఇది చేస్తాను, మీకు ఏంటనేది నేను పెళ్లి జరుగుతూ ఉండగా నేను చెప్తానప్పటికీ ఊరు వస్తారు, లైవ్ టెలికాస్ట్ ఇస్తారు. అనేక మంది మీడియా వాళ్ళు వచ్చేటప్పటికి నైట్ పెళ్లి ముహూర్తం అయ్యి తాళి కడదాం అనుకున్న టయానికి ఆ అమ్మాయిని నుంచోబెట్టి ఈయన మాట్లాడతాడు. ఈ అమ్మాయి డ్యాన్స్ చేయటం వల్ల నేను ఇష్టపడిన మాట వాస్తవమే, కానీ ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది అనేటప్పటికీ ఈ అమ్మాయికి గుండె జారిపోదు.
నేను మోసం చేయటం ఏంటి అనేటప్పటికీ నువ్వు నా దగ్గర ఒక నిజాన్ని దాచావు. ఆ నిజాన్ని నువ్వు ముందే నాకు చెప్పుకుంటే నీ యొక్క మంచితనాన్ని, నువ్వు ఆ రోజు పడిన బాధని నేను యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ నువ్వు నన్ను మోసం చేసావు అనేది, ఏం మోసం చేశా నేను ఏంటి అనేటప్పటికి పెళ్లి కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఆగిపోయేటప్పటికి పొద్దున్న జరిగిన ఏదైతే ఆ ఎంట్రీ క్లిప్ ఉందో అది చేసి లైవ్ టెలికాస్ట్ లో పెట్టేటప్పటికి నేను ఈ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, నేను అబద్ధం ఆడాను అనేటప్పటికి ఇవన్నీ నాకు అనవసరం. డైరెక్ట్ గా నువ్వు వాడేవని నువ్వే ఇంటర్వ్యూలో చెప్పావు. ఆ కసితోనే నేను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పావు కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అనేటప్పటికి ఆ అమ్మాయి పిచ్చెక్కిపోయి వాళ్ళ బంధువులు వాళ్ళు బెదిరిద్దామని చూస్తారు. డైరెక్ట్ గా పెద్ద పెద్ద పోలీస్ అధికారులు వాళ్ళు వచ్చేటప్పటికి ఆ కేసు పెట్టుకోండి, ఇద్దరు కేసు పెట్టుకోండి, మరి ఇందులో మేము ఇప్పుడుకిప్పుడు న్యాయం చేసేది ఏమి ఉండదు అనేటప్పటికి పెళ్లి పెటాకులు అయిపోద్ది. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎలా బయటపడిందని చెప్పి పొద్దున్నే బయలుదేరి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఆయన దగ్గరికి, ఆయన జైల్లోనే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురు దగ్గర వాళ్ళ భార్య దగ్గర విషయం చెప్పుద్ది. అమ్మ, ఆ రోజు నేను తప్పు చేయలేదు, ఊరికే నిందేశాను ఇలాగందడికి. అలాగే అలా కుదరొద్దమ్మా, లాయర్ గారు కదా, అయిపోయింది వాళ్ళ కూతురు. అప్పుడు నువ్వు నిందేశావు, దానికి ఆల్రెడీ మా నాన్న 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేశాడు. నువ్వేదో ఎవరో పెళ్ళేదో ఇలాగ అయిపోయిందని చెప్పి మేము కూడా విన్నాము, అందుకోసమని చెప్తున్నామమ్మా. తప్పేదో జరిగిపోయింది, మా నాన్నని నేను వదిలేశాను, భర్తని మా అమ్మ వదిలేసింది. మరి నీ చేసుకునే భర్త దగ్గర నువ్వు నిజమెందుకు చెప్పలేదు? ఇంటర్వ్యూలో ఇంత బ్రహ్మాండంగా నన్ను ఇలాగ నాశనం చేశారని చెప్పి మా నాన్న పేరు మారుమోగిపోయింది. మేము కూడా తలదించుకోలేని స్థితిలో ఉన్నా మా నాన్నకి అటువంటి పరిస్థితే రావాలి, ఇటువంటిది చూసి మరొక్కడు ఎవడు ఇటువంటి పని చేయకూడదని అనుకున్నాం మేము. మరి నువ్వు చేసుకుని అతనికి నువ్వు ఎందుకు చెప్పలేదంటే, అయ్యో నన్ను మీ నాన్న ఏమి చేయలేదు అని పరిగెత్తుకుంటూ అటు చేసి ఇటు చేసుకుంటా జైల్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వీళ్ళు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జైలు వాళ్ళు తీసుకొని, సార్ నాకు ఒక సహాయం చేయండి, ఆ రోజు మీరు నన్ను బలాత్కారం చేయలేదని బయటకు వచ్చి చెప్పండి, నా జీవితం అన్యాయం అయిపోయింది, నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, నాకు చావే శరణ్యం అనేటప్పటికీ ఆ జైలు వార్డెన్స్ వాళ్ళందరూ వింటా ఉంటే ఆయన అంటాడు, లేదమ్మా నిన్ను చేశానని చేయలేదని ఇంతకాలం నేను వాదించాను, లాయర్ను కూడా పెట్టుకొని కేసు వాదించుకుంటున్నాను, కానీ ఈరోజు డిసైడ్ అయ్యా నేను నా తప్పు నేను ఒప్పుకుందామని, నేను నిజంగానే బలాత్కారం చేశాను, అందుకోసమని నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు వేసినా సరే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నా పేరు ప్రతిష్టలు పోయింది, నా భార్య పరువు నా కూతురు పరువు కూడా తీసేశాను, వాళ్ళు కూడా నన్ను అసహించుకునే ఒక పురుగులాగా చూస్తున్నారు కాబట్టి నేను బలాత్కారం చేశాననే చెప్తారు అనేటప్పటికీ ఆ అమ్మాయి అది కాదు ఇది కాదు అని చెప్పి గోల పెడుతూ ఉంటే అప్పుడే వచ్చిన ఒక వార్డెన్, ఒక రాజకీయ నాయకుడు ఒక ఆయన వచ్చి, ఏంటి ఈ విషయం, ఎందుకు ఏడుస్తుంది ఈ అమ్మాయి అని చెప్పటికి గబగబా జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికి అప్పుడు విన్న తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ వచ్చి, ఏమండి క్షమించండి, ఇంతకాలం మీరు చేయని తప్పుకి తప్పు శిక్షణ అనుభవించారు, కనీసం ఇంతకాలం నుంచి మీరు ఎలాంటి వాళ్ళు మాతో ఉన్నంతకాలం మీ మంచితనం అంటే తెలుసుకోకుండా ఎవరో ఆ అమ్మాయి వచ్చిందని చెప్పి నింద వేసేసాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజాయితీ పరులని మేము తెలుసుకున్నాం. ఇదంతా మీడియాలో విపరీతంగా వచ్చేస్తుంది, హైలైట్ క్యాండిడేట్ కదా ఈ అమ్మాయి, ఒక డాన్సర్, ఇదంతా వస్తూ ఉండేటప్పటికి అప్పుడు ఆయన మీడియా దగ్గరికి వచ్చి ఆ రాజకీయ నాయకుడు ఆయన చెప్తాడు, పెద్ద ఆయన, సరేనండి అమ్మాయి కదా, ఏదైనా మీరే మంచి మనసు చేసుకొని
వద్దంటుంది కదా, చేయలేదని ఒప్పుకుంటుంది కదా, మీకు అనవసరంగా జైలు శిక్ష కూడా తప్పిపోద్ది కదా అనేటప్పటికీ ఆయన ఒకటే మాట అంటారు, చూడండి ఆల్రెడీ నాకు పడవలసిన నింద ఎలాగో పడిపోయింది, నేను గనక ఈరోజు నా స్వార్థం కోసం నేను బయటికి రావాలి అని చెప్పి గనక నేను ఈ అమ్మాయిని సేవ్ చేద్దాం అనుకుంటే గనక నేను ఒక సమాజాన్ని నాశనం చేసే ఒక అమ్మాయిని తయారు చేసిన వాడిలాగా పేరు మూట కట్టుకోవాలనేటప్పటికీ లేదండి ఎలాగలా మంచి చేసుకొని పొందేటప్పటికి ఆ లాయర్ గారు కూడా, సార్ ఎందుకు సార్ మీరు పెద్ద పేరు గలవాళ్ళు కదా పోగొట్టుకునేటప్పటికీ, సరే కేసు విత్డ్రా చేసేసుకునేటప్పటికి అందరిలో మీడియాలో నేనేం తప్పు చేయలేదని అవన్నీ చెప్పించిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి టీవీలో వస్తుంది చూడండి, నేను ఆ రోజు అబద్ధం అని చెప్పింది సాక్షాత్ ఆయనే చెప్పాడు అనేటప్పటికీ, మరి ఆ రోజు నువ్వు ఎందుకు వేసావు, ఆయన మీద నింద ఎందుకు వేసావు అంటే, నువ్వు ఇంకా డేంజర్, ఒకవేళ నిన్ను చేసుకుంటే ఏదో ఒక రోజు కాదు రేపే చంపేస్తావు నన్ను, మంచి వాళ్ళ మీదే నిందేశావంటే గనక ఆఫ్టర్ ఆల్ నీకు నేను ఒక లెక్క కాదు కదా, నిన్ను పాడు చేశానని ముందే చెప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నువ్వు పాడు చేయకపోయినా నువ్వు నొప్పైనా సరే నిన్ను చేర్చుకోలేను, ఆల్రెడీ కేసు కోర్టులోనే ఉంది కదా అని చెప్పేటప్పటికి చచ్చిపోవాలా ఏం చేయాలా అనే స్థితిలో స్తబ్దతగా అలాగే ఉండిపోద్ది. ఇదే విషయం మీడియాలో పుంకాలుగా వస్తుంది. ఆ అమ్మాయి తీసుకెళ్ళి తప్పుడు కేసు పెట్టిందనే ఒక కారణంగా తీసుకెళ్ళి అగైన్ జైల్లో పడేస్తారు. ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా గ్రంథాల్లో కానీ మన బైబిల్లో కానీ తర్వాత భగవద్గీతలో కానీ లేకపోతే ఖురాన్లో కానీ ఒక్క మాటే, మనము పైకి ఎదుగుతామని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడి ప్రయత్నాలు చేసినా అవి ఫలించకుండా రోజు రోజుకి పరిస్థితి ఇంకా దిగజారిపోతూ ఉంటే మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. ఆ దేవుడికి కనికరం లేదు, మనం అన్యాయం చేస్తున్నాడు, పాపం చేసే వాళ్ళందరూ హై స్టేజ్లో ఉన్నారు, నన్నే ఎందుకు ఎలా చేస్తున్నాడని మనం అనేక సార్లు బాధపడి ఉంటాం. కానీ నేను ఇందాక ఆ గ్రంథంలో చదివింది ఏంటో తెలుసా, మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే ముందంట దేవుడు మనల్ని నలిపేస్తాడంట, మామూలుగా కాదు, పరీక్షలతో నలిపేసి సిద్ధం చేస్తాడంట. ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది, మనం ఆయన ప్రణాళికకి వెళ్ళిపోతాం. అందువల్లే ఎదుగు బదుగు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాం. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అటువంటి పరిస్థితి నువ్వు చేయనప్పుడు నీ మీద నింద పడితే మూడే, సహనం, ఓర్పు, మౌనం, ఈ మూడు గనక ఉంటే కొంతకాలం తర్వాత నువ్వు ఊహించిన దానికంటే అత్యున్నతమైన స్టేజ్లో ఉంటామనేది నిత్య సత్యం. జరిగిన స్టోరీస్ అనేకమైనవి కూడా ఉన్నాయి. అలా బాధపడుతూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.